హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. సెకండ్ వీక్ నామినేషన్స్ స్టార్ట్ అయిపోయి ఇప్పటికి ఒక 4 నామినేషన్లు అయ్యాయి. ఎవరి పాయింట్లు తుప్పాసుగా ఉన్నాయి, ఎవరి పాయింట్లు స్ట్రాంగ్ ఉన్నాయి, ఎవరు సేఫ్ గేమ్ ఆడారు, ఎవరు సిల్లీ పాయింట్లు చెప్పారు అన్నీ క్లియర్గా మాట్లాడుకున్నాం. స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. కొంచెం పుష్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది, వీడియోకి ఎక్కువ మందికి వెళ్ళడానికి ఉంటుంది, నాకు కూడా కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది. వెరీ ఆనెస్ట్గా చెప్పేస్తా, ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నాకు అందులో ఎవడి సొల్లు నామినేషన్ పాయింట్లు అనిపించే, ఎవడి బాగా అనిపించే, ఎవడు సేఫ్ ఆడాడు లూప్ వేస్తాను అనుకోకండి, క్లియర్గా చెప్తా. దానికంటే ముందు నామినేషన్ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ నామినేషన్ ఏంటంటే క్లాన్స్ ఉన్నాయి కాబట్టి క్లాన్ వర్సెస్ క్లాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిఖిల్ క్లాన్ ఉందనుకోండి, నిఖిల్ క్లాన్ ఉన్నవాడు నిఖిల్ క్లాన్లో ఉన్న మెంబర్కి వేయకూడదు, అంటే మణికంటకి వేయకూడదు, మిగిలిన క్లాన్లో ఎవరికైనా వేయచ్చు. అలాగే నైనికా క్లాన్లో ఉన్నవాళ్ళు నైనికా క్లాన్లో మెంబర్లు కాకుండా వేరే 2 క్లాన్లో ఎవరికైనా వేయచ్చు, చీఫ్కి కూడా వేయచ్చు. బట్ ఇందులో ఒకే ఒక్కటి ఏంటంటే యష్మి గౌడ ఒక్కరికి వేయకూడదు, ఆమె సేఫ్, ఎందుకంటే ఆమె పవర్ఫుల్ క్లాన్కి చీఫ్ కాబట్టి. ఇది క్లాన్ వర్సెస్ క్లాన్ నామినేషన్. ఎవరైతే నామినేట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు పాయింట్లు చెప్పి వాళ్ళ డిఫెన్స్ అంతా అయిపోయిన తర్వాత నిన్న మొన్న 3 జెండాలు తయారు చేశారు కదా, అక్కడ పెట్టారు, దాని కింద వాళ్ళని నిలబెట్టి వాళ్ళ మీద పెయింట్ వేయడం, ఇది ప్రక్రియ. ఒక్కొక్కరు 2 పర్సన్లు నామినేట్ చేస్తారు. ఇప్పుడు వరకు ఎవరెవరు చేశారు, ఏ రీజన్లు చెప్పారు, ఎవడి సుల్లు పాయింట్లు ఉన్నాయి, ఎవడి వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, ఎవడి తుప్పాస్ పాయింట్లు ఉన్నాయి, ఎవడి స్ట్రాటజిక్గా వెళ్ళాడు, ఎవడు నిబ్బి పాయింట్లతో మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నిఖిల్ ప్రేరణని సీత సెలెక్ట్ చేసింది. సీతాది బాగా సేఫ్ అనిపించింది నాకు. ఈమె ఏదో దద్దరిల్లించేస్తుంది అనుకున్నాను, బట్ సేఫ్గా ఆడింది, నాకు ఎక్కలే. ప్రేరణ పాయింట్లోనే ఓకే, కానీ నిఖిల్ది నాకు అంత ఎక్కలేదు. ఎందుకంటే చెప్తా చూడండి, నిఖిల్ పాయింట్ ఏం చెప్పిందంటే లాస్ట్ వీకే చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు మీరు చీఫ్, మీకు పవర్ ఉంది, అందుకే చేయలేకపోయా. ఫస్ట్ 2 days మీరు బాగా డామినేటింగ్ అనిపించింది, ప్రతి దాంట్లో మధ్యలో దూరారు అనిపించింది, అరగంటగా అనిపించింది అని పాయింట్లు చెప్పింది. మీరు అనొచ్చు బిగ్ బాస్ హౌస్లో ఏ వీక్ అయినా చెప్పుకోవచ్చు కదరా అంటే, చెప్పొచ్చు, చెప్పిన దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. అది డైల్యూట్ అయిపోయిన తర్వాత చెప్పినా పెద్ద పాయింట్లు. ఆమెకి నామినేషన్ చేయాల్సిన పాయింట్లు వేరే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అభయ్ నవీన్తోనే కదా ఫైట్ అయింది. అభయ్ నవీన్ ఎందుకు వేయలేదు? అది సేఫ్ గేమ్ కదా. ఏమేనంటే మేమిద్దరం పర్సనల్గా మాట్లాడేసుకున్నాం, మీకు బాగానే ఉంటే పర్సనల్, లేదంటే తుప్పాస్ పాయింట్కి ఎవరినైనా నామినేట్ చేసేయచ్చు. వెరీ సొల్లు పాయింట్ అనిపించింది నాకు. ఇంక నిఖిల్ పాప ఏం మాట్లాడలేదు. కొంతమందికి అలా డామినేట్గా అనుకున్నారు, బట్ నేను ఏం చేయలేను. ఆ టైంలో ఎవడు ఇనిషియేట్ చేయలేదు, అందుకే నేను చేశాను. నిజంగా చెప్పాలంటే ఎవడు ఇనిషియేట్ చేయలేదు. నిఖిల్ పాప ఇనిషియేట్ చేయడం వల్ల ఈ దరిద్రం అంతా జరిగింది. మనవాడికి పెయింట్ పూసేశారు. నెక్స్ట్ ప్రేరణ పాయింట్. పర్సనల్గా నువ్వు చాలా ఇష్టం, ఈ సొల్లు ఒకటి నామినేషన్ చేసినవాడు పర్సనల్గా నువ్వు చాలా ఇష్టం, నువ్వు చాలా సెన్సిబుల్, నీ పంటికి చాలా సెన్సిటివిటీ ఎక్కువ ఉంది, ఈ సొల్లు ఎందుకు నామినేట్ చేయడమే, ఇంట్లో నుంచి పంపించను, పాయింట్ చెప్పాలి, గుద్దేలు వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ ఇందులో సేఫ్ ఎందుకు, నువ్వు చాలా మంచిదానివి, వద్దు, ఇవన్నీ వద్దు. ఈరోజు కూడా అంతే, పర్సనల్గా నువ్వు చాలా ఇష్టం, ఓకే. నిన్న నువ్వు నాగసార్తో ఏదైతే మాట్లాడావో అది నాకు డిఫెండ్ చేయబుద్ధి లేదు, ఎందుకంటే అంత పెద్ద మనిషి ముందు నాకు డిఫెండ్ చేయబుద్ధి లేదు, బొక్కేం కాదా, అక్కడ మళ్ళీ డిఫెండ్ చేస్తే మళ్ళీ గట్టిగా ఇంకో పాయింట్ వేస్తారని. నువ్వు బ్లైండ్గా ఫాలో అయిపోతున్నావు కదా చీఫ్ని, అది నాకు నచ్చలేదు. ఇప్పుడు నా రాజ్యంలో నా రాజు ఏమైనా తప్పు చేస్తే నేను ఆ రాజుతో ఒక ఫైట్ చేస్తాను, ఖండిస్తాను. నువ్వు అలా చేయకుండా బ్లైండ్గా ఫాలో అయిపోతా ఉన్నా, అది నీకు నువ్వే ఒప్పుకున్నావు, మేము బయట నుంచి తెలుసు వచ్చి మాట్లాడుకున్నాను, అది నాకు నచ్చలేదని చెప్పి పాయింట్ వేసింది. ఇది ఏం ఎక్కలే నాకు అసలు, ఎందుకంటే కింగ్ మాట వినాలి కదా, రాజు మాట ప్రజలు వినాలి, ఇందులో తప్పే ఉంది. సీతకి ఫ్యూజులు కొట్టిసే, బట్ ఇంకో పాయింట్ చెప్పింది అది వేయచ్చు, ఎందుకంటే గేమ్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆడవచ్చు, మనం ఆడే విధానం బట్టి జనాలు చూసుకుంటారు కాబట్టి. ఆ డస్ట్బిన్లో ఆమె ఏదైతే వేసి తీసిందో అది వేయచ్చు, ఎందుకంటే ఆ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. అది రెండో పాయింట్ చెప్పింది. ఆ పాయింట్ బాగానే ఉంది, కానీ నువ్వు రాజుని గుడ్డుగా ఫాలో అయిపోతున్నావు, నాగార్జున గారి దగ్గర డిఫెండ్ చేసుకునేది కూడా నాకు నచ్చలేదు, నేను రాజుని ఎదిరిస్తా, రాజుని ఖండిస్తా అని చెప్పింది. పెద్దలే తేళ్లే, బట్ నిఖిల్ మీద పోలిస్తే ఇది కొంచెం బెటర్ అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. కిరాక్ సీత నామినేషన్ పాయింట్లు సేఫ్గా వెళ్ళిందా లేదా అనిపించిందో లేదు చెప్పండి. ఎందుకంటే అబ్బాయితో అంత గొడవ అయింది కదా, ఎందుకు వేయలే, వై, సేఫ్ గేమ్ కాదా చెప్పండి. ఇందుకు బిగ్ బాస్ చిరాకు వచ్చేసి సెకండ్ వీక్ నామినేషన్ చాలా ఇంపార్టెంట్, సేఫ్ గేమ్లు ఆడకండి అని చెప్పేశాడు. అంత దారుణంగా చేస్తున్నారు వీళ్ళు పాయింట్లు. నెక్స్ట్ అబ్బాయి వచ్చేసరికి అబ్బాయిది అస్సలు చాలా ఎక్స్పెక్ట్ చేశాను. ఈరోజు ఎంత సేఫ్ గేమ్, తుప్పాస్ పాయింట్లు అబ్బాయి నవ్వింది, మొత్తం గాలి తీసాడు. ఏం చేశాడు, విష్ణుప్రియ అని సెలెక్ట్ చేస్తాడనమాట. ఈ పాయింట్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. నిన్న అసలు ఫ్లాప్లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నాగార్జున గారు నిన్ను ఫ్లాప్లో పెట్టారు. సో ఆడియన్స్ నీ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు, నువ్వు స్ట్రాంగ్, నువ్వు ఇంకా ఎక్కువ కంటెంట్ ఇవ్వాలి అంట.
నువ్వు ఫ్లాప్లో ఉన్నావని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదని నువ్వే ఒప్పుకున్నప్పుడు ఎలా వేస్తావు బ్రో? నీకే క్లారిటీ లేదు కదా. నాగార్జున గారు పుష్ చేయడానికి 190 చెప్తారు. పోనీ పాయింట్ చెప్పినప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాల్సింది కదా. ఎగ్జాంపుల్ ఇవ్వాల్సింది కూడా నాకే తెలియదు నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి కమ్బ్యాక్ అంటే హౌ ఈజ్ ఇట్ కరెక్ట్ బ్రో? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. విష్ణుప్రియ అంటే నాకు కూడా తెలియదు ఆయన అలా ఎందుకు అన్నారో, నేను ఎందుకు ఫ్లాప్లో ఉన్నానో, బట్ ఆడియన్ డెసిషన్ ఈజ్ ఫైనల్, నేను గట్టిగా ఇస్తాను. విష్ణుప్రియ పాపం వేస్తారు, వెరీ సేఫ్ పాయింట్ అనిపించింది. నెక్స్ట్ అప్పుడు బిగ్ బాస్ చెప్తాడు, అబ్బాయి నీ పాయింట్ ఇండివిజువల్గా మీ మధ్యలో ఉండాలి, ఇలా హౌస్ పాయింట్లో చెప్పావు కదా కరెక్ట్ కాదంటే, లేదు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను కాబట్టి ఏదైనా నన్ను ఎఫెక్ట్ చేస్తే నేను ఇప్పటికీ ఆ పాయింట్కి స్టిక్ అయ్యానని చెప్పి విష్ణుప్రియని మాత్రం వేస్తాడు. నెక్స్ట్ ఆయిచోని సెలెక్ట్ చేసి మీరు కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోతారు, మీరు ఇంకా అడ్జస్ట్ కాలేదేమో అనిపిస్తుంది నాకు అని మనోడు పాయింట్ వేస్తాడు. ఇది పెద్ద పాయింటే కాదు. ఆయిచో ఓం చెప్తాడంటే అంటే ఎగ్జాంపుల్స్తో చెప్పాల్సింది. పెద్ద పెద్ద గొడవలు అయినప్పుడు మీరు సేఫ్గా ఆడారు అని చెప్పాల్సి, నా పదం మాట్లాడకుండా మధ్యలో వెళ్ళిపోతారు మాట్లాడకుండా, ఇంకా మీరు బయటికి రావాలి లోపలికి రావాలి ఇవన్నీ. ఆయిచో అంటాడంటే అయితే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉందంటావు, మణికంఠమే తక్కువ ఉందా అంటే లేదు అంటే, నిజంగా చెప్పు అంటే లేదంటే, మరి ఇక్కడే ప్రూవ్ అయిపోయింది కదా అంటే అది కాదు, నేను మణికంఠ ఆల్రెడీ ఫస్ట్ వీక్ వేసాను, వాడు అట్లీస్ట్ మారుతున్నాడు మళ్ళీ పిలిచి గుర్చేస్తాడు, ఇంకెప్పుడు మారుతాడు అని చెప్పి ఆయిచోం వేసాడు. ఇవి పాయింట్లు. ఆయన వెళ్ళిపోయాడు. ఆయిచోం గారు చాలా హట్ అయ్యారు ఇవాళ, నామినేషన్ పాయింట్లు తీసుకోలేకపోతున్నారు. ప్రతి పర్సన్కి ఒక పర్సనాలిటీ ఉంటుంది, నేను చేంజ్ చేయలేని గేమ్ కోసం నా పర్సనాలిటీ అని చెప్పి ఆయన పోయించుకుంటాడు. నెక్స్ట్ సోనియా అక్లది ఈమెది చాలా బాగా అనిపించింది పాయింట్ ఇవాళ, మంచి మాట్లాడింది. బట్ విష్ణుప్రియది కాన్వర్జేషన్లో మాత్రం మళ్ళీ లైన్ తప్పింది అక్క. బట్ ఇక్కడ అక్క మాట్లాడింది, సోనియా అక్ల గారు మాట్లాడింది పర్ఫెక్ట్ పాయింట్లు. ఏంటంటే 9K చెప్తుంది మాట, చీఫ్గా నువ్వు చాలా మంచిగా ఆడావు, నువ్వు మంచిగా ఆడడం వల్లే నువ్వు చీఫ్ అయ్యావు, బట్ నువ్వు కన్ఫెషన్ రూమ్లోని మాట్లాడాల్సింది కదా, నువ్వు కన్ఫెషన్ రూమ్లో ఎందుకు మాట్లాడలేదు, నువ్వు అక్కడ ఫైట్ చేయాలి, అక్కడ నువ్వు కామ్గా ఉండి సైలెంట్గా ఉండి యాజ్ ఏ చీఫ్గా నువ్వు చేయాల్సిన ఇనిషియేటివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా నువ్వు బయటకు వచ్చేసరికి అక్కడెందుకు ఫీల్ అయ్యావు, అక్కడ వచ్చి మీ టీం మెంబర్స్ని ఎందుకు డిమారలైజ్ చేసావు, నువ్వు డౌన్ అయిపోవడం వల్ల, నువ్వు డిమారలైజ్ చేయడం వల్ల నీ టీం మొత్తం డిమారలైజ్ అయిపోయింది కదా. యాజ్ ఎ చీఫ్గా నువ్వు గేమ్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని అక్కడ ఫైట్ చేయాలి. ఒకవేళ అక్కడ అవ్వలేదు, అక్కడ అవ్వకపోయినా యాజ్ ఎ లీడర్గా నువ్వు పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేయాలి తప్ప నువ్వు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేసి డౌన్ అయిపోయి నువ్వు డిమారలైజ్ అయిపోయి మిగిలిన వాళ్ళు కూడా డిమారలైజ్ అయిపోతే మొత్తం మీ టీం అంతా డిమారలైజ్ అయిపోయింది, దాని అన్నిటికీ హోల్ అండ్ సోల్ కారణం నువ్వే అని చెప్పి ఇంత క్లుప్తంగా చెప్పలేదు కానీ నేను దీన్ని నీట్గా మీకోసం చెప్తున్నా. ఇది చెప్పింది. 9K ఏమో చెప్తుంది, కన్ఫెషన్ రూమ్లో నాకు నిజంగా అర్థమే కాలేదు. మరి అదే కదా ప్రాబ్లం, నీకు అర్థం కావట్లే, పాయింట్ అర్థమైతే ఇంకేమే. బయటకు వచ్చి మా క్లాన్ అయితే నేను అస్సలు డిసప్పాయింట్ చేయలేదు, వాళ్ళ డెసిషన్ని తీసుకొనే చేసా, బట్ ఆ హ్యూమిలేషన్ మాకు టైం పట్టింది. సోనియా ఆకుల గారు ఇక్కడ కూడా చెప్తారు, నువ్వు హ్యూమిలేషన్ అని ఫీల్ అవ్వక అది టాస్క్లా చూడండి. ఒకవేళ నిజంగా నీకు హ్యూమిలేషన్ అయినా దాన్ని నువ్వు ఎలా ఎదుర్కొన్నావు అనేదే కదా టాస్క్, అప్పుడే కదా నువ్వు స్ట్రాంగ్గా ఉంటావు అని చెప్పి మంచిగా చెప్తుంది. అండ్ ఇక్కడ 9K చెప్పింది ఒకటి రాంగ్, ఆమె ఆమె డౌన్ అవ్వలేదు, డిమారలైజ్ చేయలేదు అన్నారు కదా, ఆమె చాలా డౌన్ అయిపోయింది, ఆమె ఇంకా రెచ్చగొట్టింది వాళ్ళ టీం మెంబర్స్ని, ఎందుకంటే గేమ్ అనేది అర్థం కాలేదు వాళ్ళకి. వాళ్ళు అదే ఏమంటారు వైల్డ్ బిహేవియర్తో 2-3 రోజులు చేస్తే అది రాంగ్. వాళ్ళు ఏం మసాజ్ చేయమని లేదు, కాలు పట్టమని లేదు, బుర్రకు నూనె రాయమని లేదు కదా, వాళ్ళు ఏదో మజా బాటలు తాగారు, పడేసారు, ఆ డస్ట్బిన్ ఎపిసోడ్ జరిగింది, ఆమ్లెట్ వేసారు అంతే, మిగిలిన ఆడియన్స్ చూసుకుంటారు. బట్ మీ పని ఏంటి, వాళ్ళు ఏం చేసినా మీ వర్క్ మీరు చేసుకోండి అంతే, వాళ్ళకి మేము ఎక్స్ట్రా ఏం సర్వ్ చేయట్లేదు కదా, అది వదిలేసి మీరు అవన్నీ పీక్కొని గేమ్ వదిలేస్తే ఎలాగా. అది సోనియా అక్ల గారి పాయింట్, టాస్క్ కరెక్ట్గా అర్థమైంది, ఈమెకు అర్థం కూడా కాలేదని చెప్పి మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు, నాకు బాగా అనిపించింది అది. నెక్స్ట్ సీత గట్టిగా ఇస్తుంది, సీత ఒప్పుకోలేదు కానీ మంచి లాజికల్ పాయింట్, నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఇప్పుడు కూడా స్టిక్ అయ్యి ఉన్నా, సీతకి టాస్క్ గురించి అర్థం కాలే, ఆమె చాలా పర్సనల్గా తీసుకొని హ్యూమిలేట్ అయిపోయి వాళ్ళు డౌన్ అయిపోయి వాళ్ళ టీం మెంబర్స్ కూడా డౌన్ చేసింది. దీనికి కారణం 9K అండ్ సీతయ్య, వాళ్ళు టీం మెయిన్గా అలా అవ్వడానికి కారణం వీళ్ళే. ఓకే, ప్రేరణ చేసిన పని తప్పే, ఒకవేళ అబ్బాయి చేసిన పని తప్పే అంటే జనాలు చూసుకుంటారు, మీ పని ఏంటి, టాస్క్ చేయాలి, టాస్క్ కంటిన్యూ చేయాలి కదా, టాస్క్ అకాంప్లిష్ చేయాలి కదా. ఏమైనా అంటే మేము ఇన్హ్యూమన్స్లో ఆడము, మాకు టాస్క్ వచ్చినప్పుడు చూపిస్తా అంటే బిగ్ బాస్లో నీకు వెంటనే ఎప్పుడు టైం రాదు, నీకు టైం వచ్చినా నీ ఆట నువ్వు వాడితే ఆడియన్స్ చూసుకుంటారు. అక్కడ టాస్క్ ఏంటి, మీకు కొన్ని ఇచ్చారు పనులు, ఆ పనులు మీరు చేయాలి అంతే తప్ప వాళ్ళేం మిమ్మల్ని జ్యూస్ చేసి తెమ్మనట్లే కదా, వాళ్ళేం మిమ్మల్ని మసాజ్ చేయమనట్లే కదా, వాళ్ళేం మిమ్మల్ని కాళ్ళు నొక్కమనట్లే కదా, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే ఆడియన్స్ చూసుకుంటారు. మీరు ఆ పని అంతా వదిలేసి ఇందులో పీక్కొని ఉంటే ఇంకా పని టాస్క్ ఎప్పుడు ముందుకు వెళ్తుంది, ఎప్పుడు అకాంప్లిష్ అవుతుంది, ఆ పాయింట్లు ఏం చెప్తుంది. కానీ అక్కకు ఒప్పుకోదు, నేను
సీతక్క ఏమంటుంది, నాకు అలాగా నేను ఇన్హ్యూమన్గా ఆడలేను, నేను అలాగ హ్యూమిలేట్ చేస్తే నేను అలాగ భరించలేను, దేనికైనా ఒక బార్డర్ ఉంటుంది, నేను బార్డర్ అటువైపుకి వెళ్ళను, నేను బార్డర్కి ఇటువైపే వెళ్తాను అని చెప్పి అడ్డదిడ్డంగా మాట్లాడితే తప్ప సోనియా పాయింట్ మాత్రం అగ్రీ చేయదు. బట్ సోనియా పాయింట్ క్లియర్, మీకు టాస్క్ అర్థం కాలే, టాస్క్ కానీ అర్థమై ఉంటే నువ్వు ఆ హ్యూమిలేషన్ ఇవన్నీ పక్కన పడేసి నీ గేమ్ నువ్వు వాడదువు. దీన్ని ఏం చెప్తుందంటే, మాకు ఆ టాస్క్ ఇచ్చినప్పుడు మేము చీఫ్తో పాటు నువ్వు కూడా ఫీల్ అయ్యావు అనిపించింది, నీకు ఫస్ట్ టాస్క్ అర్థం కాలేదనిపించింది, అది క్లియర్. టాస్క్ అర్థం కాలేని మనిషి నువ్వు అన్ఫిట్ అని ముఖమే చెప్పింది మాట. నాకు సార్కి చెప్పినప్పుడు నేను ఇలానే ఉంటా అయినప్పుడు కూడా అన్నావు, అది కూడా అర్థమైంది. సో నీకు క్లారిటీ లేదు టాస్క్ మీద, నువ్వు అన్ఫిట్ ఫర్ హౌస్. అభయ్తో కూడా పాయింట్ నీది రాంగ్. నేను చెప్పే కదా అభయ్తో పాయింట్ రాంగ్. అభయ్ ఏమీ ఇవన్నీ సేవలు చేయమని చెప్పలేదు కదా, నీకు మీ టాస్కే వర్క్ చేయడం, మీరు అది వదిలేసి మిగిలిన పట్టుకొని పర్సనల్గా తీసుకుని గేమ్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సీత నాకు క్లారిటీ ఉంది, అది నువ్వు నాకు చెప్పక్కర్లే, హౌస్ వర్క్ చేయాలి, అది మా చీఫ్ చెప్పింది, బట్ ఆ డస్ట్బిన్లో చేయడం రాంగ్. అంటే నీకేం ఎఫెక్ట్ అయింది దానివల్ల అని చెప్పి సోనియా చెప్తుంది మరి. అప్పుడు సీత ఏం చెప్తుందంటే, లాస్ట్ టైము విష్ణు ఇలా చేస్తే నీ పాయింట్ చెప్పన్నా, మరి ఇప్పుడు నీ పాయింట్ కాదు కదా అంటే, అది పక్కన పెట్టి ఇది మంచి పాయింటే, ఇది నీ పాయింట్ కాదు కదా, మరి ఇక్కడ ఎందుకు చెప్తున్నావు, లాస్ట్ టైం అలాగే విష్ణుప్రియ అని అడిగినప్పుడు విష్ణుప్రియది నీ పాయింట్ కాదు కదా, ప్రేరణ పాయింట్ ఎందుకు తెస్తున్నావు కదంటే తెలివిగా సోనియా అక్క స్కిప్ చేసి మళ్ళీ ఏం చెప్తుందంటే, గేమ్లో రిలేటెడ్ పాయింట్ కాబట్టి నేను తెచ్చాను, పర్సనల్ పాయింట్లు ఆడి గిల్లేడు ఇడి గుచ్చాడని చెప్పి నేను తేలేదు కదా అని చెప్పి మాట్లాడుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నా, నేను అదే క్లాన్లో ఉన్నాను కాబట్టి నేను రియాక్ట్ అవుతా, నీకు గేమ్ ఇప్పుడు కూడా అర్థం కాలేదు. నెక్స్ట్ మణికంఠ వస్తాడు. మణికంఠ అది చాలా ఎక్స్పెక్ట్ చేశాను సార్, ఆయన కూడా చాలా సేఫ్గా ఆడాడు, ఏందో పాయింట్లు ఆయిచోం గారిని వేశారు. రీజను ఆయన దగ్గర నేను మంచి స్మైలింగ్ ఫేస్ చూసా అండ్ గేమ్లో కూడా కసి చూసా, బట్ రెండు డిఫరెంట్ షేడ్స్లో అనిపించే నాకు ఎందుకు ఆయన సేఫ్లీ ఆడుతున్నారు అనిపిస్తున్నారు. ఇదేం దిక్కుమాల లాజిక్ అర్థం కాలే. ఆయన నవ్వుతూ మాట్లాడుతున్నాడు, గేమ్లో కసి చూపిస్తున్నాడు, రెండు డిఫరెంట్. గేమ్లో ఆడుతున్నాడు, పర్సనల్గా ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటాడు, అందులో తప్పింది బ్రో, అదేం పాయింట్ ఆయిచోంకి అర్థం కాలే. మీరు చేసింది నామినేషన్స్ కాదు, ఇది నా పబ్లిసిటీ, నా రియల్ ఫేస్ బీబీకి తెలుస్తూ, ఇది నాకు మంచి ప్రోమో కట్ అని చెప్పి ఆయన బేస్ వాయిస్లో పాపానికి వచ్చి ఆయన తెలుగులో ఏదో మాట్లాడాడు, ఫ్యూజులు కొట్టేసి మణికంఠ పాయింట్కి. నెక్స్ట్ మణికంఠ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే ఆర్జే శేఖర్ భాషన్. ఇది కూడా తప్పాసే. నాగార్జున గారు మన అందరికీ స్వీట్స్ ఇచ్చినప్పుడు మీరు అదంతా తీసుకెళ్ళి మీ పర్సనల్ లగ్జరీ బాక్స్లో పెట్టారు, అది నాకు నచ్చలేదు. అండ్ ఇంకోటి మీ జోక్స్ నాన్ సింక్లో వేస్తున్నారు, పక్కల ఎమోషన్ ఎలా ఉందో కూడా మీరు కన్సిడర్ చేయట్లేదు, దానివల్ల నాకు వేరేలా ట్రిగ్గర్ అవుతుంది. మణికంఠ అది. ఆర్జే భాష ఏమంటాడంటే, నేను ఆల్రెడీ ఇంతకంటే స్ట్రాంగ్ పాయింట్ లేవు అంటే, ఇది నాకు స్ట్రాంగే మీకు వీక్ పాయింట్ అయ్యి ఉండొచ్చు, బికాజ్ నాకు స్వీట్స్ అంటే ఇష్టం, మీరు నా ముందలా తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు, అండ్ మీ బ్యాడ్ జోక్స్ నాకు నచ్చలేదు అంటే, ఆర్జే శేఖర్ భాష ఏమంటాడంటే, నీకు అసలు స్టోరీ తెలియదేమో, నేను ఆల్రెడీ హౌస్లో చాలామందికి చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి, అక్కడ ఫ్రిడ్జ్లో స్పేస్ లేదు అండ్ డీ ఫ్రిడ్జ్ కూడా లేదు, చాక్లెట్లు పాడైపోతాయని చెప్పి ఆ బాక్స్లో పెట్టా, అండ్ మార్నింగ్ కూడా ఎవరొకళ్ళు అందరికీ ఇచ్చా, మేబీ నువ్వు వినుండవేమో, అది నేను చెప్పడం కూడా నాదే తప్పై ఉండొచ్చు అని చెప్తాడు. మరి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా మీ సిల్లీ జోక్స్ వేస్తారు, అది ఇంకా నాకు ట్రిగ్గర్ అవుతుంది అంటే ఆర్జే శేఖర్ భాష ఇది గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడదాం అంటాడు. అలా ఆర్జే శేఖర్ భాషకి ఆయిచోంకి సేఫ్గా నామినేట్ చేశాడు అనిపించింది మనకంటే, ఇవి పెద్ద అనిపించలే. నెక్స్ట్ ఓము. ఆయిచోం వచ్చేసరి అబ్బాయిని సెలెక్ట్ చేస్తాడు. రీజన్ ఇది నాట్ ఓన్లీ అబ్బాయి, ఇది అందరికీ అంట. అందరికీ అన్నప్పుడు అబ్బాయిని ఎందుకు బ్రో సెలెక్ట్ చేసావు, ఏందో ఈయన క్లారిటీ, ల్యాక్ ఆఫ్ క్లారిటీ అంటారు. ఇదే నేను బిగ్ బాస్ వచ్చింది విన్ అవ్వడానికి, అందరూ దానికే కదా వచ్చారు, అండ్ మనీ గెలవడానికి, మనీ కోసమే, అండ్ నా చారిటీ వర్క్ కంటిన్యూ చేయడానికి నాకు బిగ్ బాస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అది ఎవరు అడిగారు? అబ్బాయి మీరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, మరి ఎందుకు నామినేట్ చేశారు? వీళ్ళు ఎవరు అడగట్లేదు, అందుకే నేను అడుగుతున్నాను, అందుకే చేస్తున్నా. నెక్స్ట్ నేను కాన్వర్జేషన్ మధ్యలో వెళ్ళిపోతున్నా అన్నారు కదా, నాకు ఆ ఫుటేజ్ కావాలి, ఆ ఫుటేజ్ చూపిస్తే నాకు నేను సెల్ఫ్ నామినేట్ చేసుకుంటా. అబ్బాయి అంటాడు, ఇంతకుముందు కూడా నేను అదే చెప్తున్నా, మీరు ఇలాగే కట్ చేశారు, నేను చెప్తుంది అదే, ఎవడైనా వచ్చి మీతో మాట్లాడుతుంటే కాన్వర్జేషన్ కట్ చేసేస్తున్నారు, మీకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు అని. అలా అయిపోయింది అబ్బాయిని. సేఫ్ అబ్బాయి మన ఓమ్ని వేసాడు, ఓం అబ్బాయిని వేసాడు ఫసక్. నెక్స్ట్ ఆర్జే శేఖర్ భాషను వేసారన్నమాట. మీ వల్ల హౌస్కి చాలా ప్రాబ్లం అవుతుంది, నా దృష్టిలో యు ఆర్ ద మోస్ట్ కేర్లెస్ ఇండిసిప్లైన్ పర్సన్, బట్ మీరు గేమ్కి కరెక్ట్గా ఫిట్ అవ్వట్లేదు. అంటే స్లీపింగ్ గురించి చెప్తారు, స్లీపింగ్ విషయంలో బిగ్ బాస్ చాలా అనౌన్స్మెంట్స్ మీకు ఇచ్చారు,
ఆర్జే జయకర్ భాష ఏమంటాడంటే, అది మీ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఉదయం లెగడం యోగా చేసుకోవడం అంటే అది డిసిప్లిన్ ఏమో, అది కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. అందరికీ కుక్కల మురిగే, నాకే మురగలే. మీరు స్ట్రాంగ్ అని అబ్బాయికి మురిగింది, మణికంఠకి మురిగింది, వేరే వాళ్ళకి మురిగింది, అలాగే నాకు మురిగింది. దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ డిసిప్లిన్, నాకు డిసిప్లిన్ లేదని కాదని చెప్పి చెప్తాడు. అని చెప్పి పెయింట్లు వేసుకుంటాడు. అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇప్పుడు వరకు జరిగింది, బ్రేక్ ఇచ్చింది విష్ణుప్రియది. విష్ణుప్రియ వచ్చి మణికంఠకి వేస్తుంది. వేసి లాస్ట్ వీక్ జరిగిందే ఏం లేదు, నువ్వు ఏదైతే పాయింట్ వేసావో నేను 3 రోజులు ఇలాగ నువ్వు ఎప్పుడు మాటలు వదులుతావని చెప్పి నిన్ను ఫ్రెండ్షిప్ చేశాను, అది నాకు నచ్చలే. అఫ్కోర్స్ నువ్వు తర్వాత వచ్చి సారీ చెప్పు, బట్ నాకు అది మనసులో ఉండిపోయింది, అది నేను నీకు చెప్పాలి కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. నువ్వు నాకు లాస్ట్ టైం ఏదైతే వేసావో అది నేను నీకు తిరిగి ఇచ్చేస్తానని చెప్తుంది. మనకంటే దాన్ని చిన్నదిగా కవర్ చేస్తే ఏం చెప్తాడంటే, నేను ఆల్రెడీ నీకు చెప్పాను కదా, అపాలజైజ్ చేశాను కదా, నేను నీతో ట్రావెల్ అయింది నేను అర్థం చేసుకోవడానికే, బట్ నేను ఆ ట్రావెలింగ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నువ్వు నోరు జారుతున్నావు అని, అది నేను వేరే విధంగా చెప్పాను, ఐఎమ్ సారీ. అయిపోయింది. నెక్స్ట్ సోనియా ఆకులు. ఇక్కడ బాగా చాలా అయిందయ్యా, మళ్ళీ అదే అడల్టరేటెడ్ కామెడీది. విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే, మళ్ళీ ముందు ఒక బిస్కెట్, మీరు చాలా సెన్సిబుల్ పర్సన్, ఓకే ఇవన్నీ వదిలేద్దాం. పాయింట్ వచ్చేసరికి నేను మీ దగ్గరికి వచ్చి ఒకటి అడిగా, వెరీ క్యాజువల్గా అడిగా, బట్ మీరు దానికి నో కామెంట్స్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు వచ్చి నాకు ఒక ట్యాగ్ వేశారు. అక్కడ నేను అంత అడల్టరేటెడ్ కామెడీ ఏం చేయలేదు కదా. అండ్ దట్టు నా మిస్టేక్ ఉన్నా లేకపోయినా నేను చేసిన దానికి వచ్చి నేను సారీ చెప్పాను, బట్ ఇప్పుడు వరకు కూడా మీరు వచ్చి నాకు సారీ చెప్పలేదంటే యూ డోంట్ డిజర్వ్ సారీ అని చెప్పి సోనియా ఆకుల గారు ముఖమే చెప్పేస్తారన్నమాట. దానికి రీజన్ లేదో చూద్దాం, వినండి. నేను చేసినందుకు సారీ చెప్పా, బట్ మీ సైడ్ నుంచి నాకు సారీ రాలే. మీరు కోపంలో చాలా మాటలు వదిలేస్తారు, అది నాకు నచ్చదు. సోనియా ఆకుల గారు ఏం చెప్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంట్రోల్గా స్పేస్ తీసుకొని జోక్స్ వేస్తా అన్నావు కదా, అది కాదు. నువ్వు ఎవడి దగ్గర అయితే వాళ్ళ దగ్గర లూజ్ టంగ్తో జోక్స్ వేసేస్తావు. నీకు అసలు ఎవడి సెన్సిటివిటీ ఏంటో అనేది తెలియదు, ఏ టైంలో ఏ జోక్ వేయాలో కూడా తెలియదు, నువ్వు మాట్లాడుతున్నావా దీని గురించి. నాకు నీ దగ్గర అంత స్పేస్ లేదు, సో నువ్వు కామెడీగా చెప్పినా నా దగ్గర నుంచి సారీ రాదు, నువ్వు దయచేసి సారీ ఎక్స్పెక్ట్ చేయకు. విష్ణుప్రియ, మీకు నాతో ర్యాపో లేనప్పుడు మరి డైలీ నన్ను ఏ హీరోయిన్ అని ఎందుకు అంటున్నారు? మీకు ర్యాపో లేదు కదా, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అన్నారు? సో నాకు కూడా మీకు నాతో ర్యాపో ఉన్నప్పుడు నా దగ్గర కూడా ఉందేమని చెప్పి క్యాజువల్గా అడిగాను. సోనియా ఆకుల ఏమంటుందంటే, యు ఆర్ బ్యూటిఫుల్ అంటే ర్యాపో కాదు, నువ్వు తెలుసుకో, ఇప్పుడు కూడా నీకు ఆ డిఫరెన్స్ తెలియట్లేదు. అండ్ ఇంకేమంటుందంటే సోనియా ఆకుల, సో నువ్వు ఫస్ట్ అది నేర్చుకో అంటే విష్ణుప్రియ అంటది, నేను అడిగిన మాటలో తప్పేంటండి అసలు చెప్పండి, అసలు నేను అడిగిన దాంట్లో తప్పు ఏంటి, బూత్ ఏంటి చెప్పండి అంటే, సోనియా ఆ తప్పు ఏంటో నువ్వు ఇంకా తెలుసుకోలేవు, అందుకే నీకు సారీ చెప్పబుద్ధి వేయట్లేదు, ఇంక నేను అది అంతకుమించి ఇంక నీకేం చెప్పగలను, నీకు ఆ సెన్సిటివిటీ తెలియదు, నీకు ఎప్పటికీ తెలియదు, నీ పని ఎప్పుడు జోకులు వేసుకోవడమే కాబట్టి ఇంత సెన్సిటివిటీ నీకు తెలియదు. నో కామెంట్స్ అని అన్నాక కూడా మీరు కంటిన్యూ చేశారు, సో అందుకే అన్న కావాలంటే రికార్డ్ చెక్ చేసుకో అంటున్న సోనియా. బట్ ఆమె కంటిన్యూ చేయలే నో కామెంట్స్ అయిన తర్వాత. ఆమె కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పారు. ఆమె రికార్డ్ చెక్ చేసుకోవాలి ఇంటికి వెళ్ళాక. విష్ణుప్రియ, నేను బేబక్క పాయింట్లో కూడా నచ్చకపోతే వచ్చి మీతో మాట్లాడాను కదా, అలాగే మీరు కూడా నాకు చెప్తే అర్థమవుతుంది కదా, అందులో అసలు అడల్టరేటెడ్ ఏముందండి. విష్ణు, మీకున్న ఎడ్యుకేషన్కి మీకున్న చదువుకి మీరు పెరిగిన దానికి ఈ అడల్ట్ కామెడీ అని ఎలా అంటారు చెప్పండి. పచ్చకాముల్లో అందరికీ పచ్చగా కనబడుతుంది అన్నట్టు మీ మైండ్లో అలా ఉందేమో, అందుకే మీకు అలా అనిపించిందేమో. సోనియా ఆకుల, హౌస్లో అందరికీ తెలిసిన నీతి ఎలా ఉందని అంటే ఈ మంచిగా ఇస్తుంది గట్టిగా. మీలో ఇదే స్ట్రాటజీ, మీ పాయింట్ వదిలేసి అందరికీ రుద్దేస్తారు హౌస్ అని. హౌస్లో ఎవడైనా ఉంటే వాళ్ళు చెప్తారు, మీరు చెప్పకండి అలాగా. సోనియా ఆకుల ఏం చెప్తుందంటే, నువ్వు మంచి కంటెంట్ క్రియేటర్ అవు కదా, అందుకే కంటెంట్ క్రియేట్ చేస్తావు, కంటెంట్ చేసుకో అంటే విష్ణుప్రియ, ఎస్ అందుకే నన్ను తీసుకున్నారు, నీకు గేమ్స్ కూడా ఆడడం కాదు, నువ్వు అన్ఫిట్ అని చెప్పి ఏం గట్టిగా డైలాగ్ వేస్తుంది. నెక్స్ట్ సోనియా ఆకుల గారు, అందుకే నిన్ను చీఫ్స్ ఎవడూ తీసుకోలేదు, మళ్ళీ నువ్వు పెద్ద ఫిట్ కదా మరి అని చెప్పి ఆమె డైలాగు. నీ సారీకే వాల్యూ లేదు, నీ గేమ్స్ వస్తే ఫ్లాప్లో ఎందుకు ఉంటావు, అదే వెళ్ళి అడల్ట్ కామెడీ చేసుకో, అదే యోగా చేసుకో. విష్ణుప్రియ అంటది, నేను అట్లీస్ట్ నవ్విస్తున్నా, మీకు అది కూడా చేత కదంటే, నువ్వు అందుకే ఫ్లాప్లో ఉన్నావు, ఇప్పటికైనా అర్థం చేసుకుంటే నువ్వు మీరు హిట్లో కూడా లేరు అది తెలుసుకుంటే, బట్ నేను అట్లీస్ట్ ఫ్లాప్లో లేను కదా, హిట్ యావరేజ్లో ఉన్నాను కదా అని చెప్పి ఇది జరిగి ఆమెను వేసింది. ఈ ఎంటైర్ డిస్కషన్ మళ్ళీ లూప్ వేసుకుంటే, దీన్ని మనం ప్రిసైజర్గా మాట్లాడుకుంటే, సోనియా ఆకుల వర్సెస్ విష్ణుప్రియ విషయంలో వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ మిస్టేక్ సోనియా ఆకుల గారు ఉందని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే విష్ణుప్రియ తప్పు లేదని కాదు.
ఫస్ట్ ఆమె వచ్చి క్యాజువల్ అడిగింది, దానికి ర్యాప్ అవసరం లేదు, ఆమె న్యూస్ రీడర్లా ఫన్నీగా అడిగింది, అందులో డబుల్ మీనింగ్ డైలాగ్ లేదు, ఎటువంటి చెడు ఉద్దేశం కూడా లేదు, మీరు ముందు కొట్టుకున్నారు ఇప్పుడు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఆమె నో కామెంట్స్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఓకే ఆమెకి ఇష్టం లేదు అనుకుందాం, బట్ వెనక్కి వచ్చి ఐ డోంట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఆమె ఒక పెద్ద ట్యాగ్ వేసింది ఆమెకి. అక్కడ ఆమె హట్ అయింది, ఆమె పర్సనాలిటీ మీద ఒక ట్యాగ్ వేసింది కాబట్టి ఆమె హట్ అయ్యి తర్వాత ఆమె స్లిప్ అయ్యి కొన్ని హ్యాండ్ గెస్చర్స్ కొన్ని పదాలు వదిలేసింది అంతే తప్ప ఆమె కావాలని ముందే హ్యాండ్ గెస్చర్స్ ఇచ్చి తప్పు పదాలు మాట్లాడితే అక్కడ విష్ణుప్రియ మొత్తం తప్పు. బట్ ఈమె కదా ముందు ట్యాగ్ వేసింది, ట్యాగ్ వేసిన తర్వాత కూడా మళ్ళీ చాలా మాటలు అంది. ఏం చెప్తుంది, నీకు మినిమం కామన్ సెన్స్ లేదు, కామన్ సెన్స్ ఉంటే ఇలాగ మాట్లాడవు, ఇక్కడ అర్థమైపోద్ది నీ పర్సనాలిటీ ఏంటో అని చెప్పి. సో ఇలా చాలా చాలా జరిగాయి. బట్ మనం రూట్ కాజ్ ఆలోచిస్తే ఫస్ట్ ఎవడు ట్రిగ్గర్ చేశాడు, సోనియా ఆకులుగా ట్రిగ్గర్ చేసి ఇప్పుడు కూడా దాన్ని గట్టిగా ఎలా చెప్తున్నారంటే నీకు ఆ మాటలో సెన్సిటివిటీ అర్థం కావట్లేదు, నువ్వు ఎంతసేపు అడల్ట్ జోకులు వేసుకోవడము, యోగాలు చేసుకోవడము, ఇవి చేయడమే, కంటెంట్ క్రియేట్ చేయడమే తప్ప నీకు మనిషి తాలూకా సెన్సిటివిటీ తెలియదు, తెలిస్తే ఎందుకు నువ్వు ఇలా మాట్లాడతావు అని చెప్పి ఆమె ఇంకా హార్ష్గా మాట్లాడారు అనిపించింది. ఈ అంటే డిస్కషన్లో కూడా నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ఇంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయినా సోనియా ఆకుల నువ్వేనా అని మాట్లాడింది, విష్ణుప్రియ మాత్రం మీరు అనే మాట్లాడింది. అది నాకు బాగా నచ్చింది విష్ణుప్రియతో. అండ్ ఈ ఎంటైర్ కాన్వర్జేషన్ ఎప్పటికీ అవ్వదు, ఎందుకంటే వాళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు, వీళ్ళు ఒకటి ఫిక్స్ అయిపోయారు. బట్ నాకు అనిపించింది విష్ణుప్రియ సోనియా ఆకుల ఇద్దరికి మిస్టేక్లు ఉన్నాయి. ఎక్కువ మిస్టేక్ సోనియా ఆకుల గారిది ఉంది. బట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆమె ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకుంటారు, బిగ్ బాస్ హౌస్లో ఎవడూ తప్పులు ఒప్పుకోరు. ఇప్పుడు వరకు ఇవి నామినేషన్స్ అయ్యాయి, మిగిలిన 6 నామినేషన్లు కంటిన్యూ అవుతాయి. యాజ్ ఆఫ్ నౌ అయితే విష్ణుప్రియ నామినేషన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంతకుమించి నాకు పెద్దగా సోనియా ఆకుల గారి నామినేషన్ పాయింట్లు ఇంట్రెస్టింగ్ అనిపించాయి. మిగిలిన అన్నీ తప్ప సేఫ్ ప్లేలు, వీళ్ళు మారరు. ఇంకా మళ్ళీ లైవ్ మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో వద్దాం. దాని తర్వాత మిడ్ నైట్ రివ్యూలో ఎవరెవరు నామినేట్ అయ్యారు, పోస్ట్ నామినేషన్స్ ఎవడెవడు ఏం మాట్లాడుకున్నాడు, ఎవడి గురించి ఎవడు బ్యాక్ బీచింగ్ చేసుకున్నాడు క్లియర్గా చెప్తా. అలాగే షార్ట్ రివ్యూస్ కూడా షార్ట్స్లో పంపిస్తా. లైక్ చేయండి, లైక్ చేస్తే ఎక్కువ మందికి రికమెండేషన్ వెళ్తుంది. అంతకుమించి నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.